దేశాన్ని టెర్రర్ టెన్షన్ వీడటం లేదు. ఓవైపు పఠాన్కోట్లో టెన్షన్ కంటిన్యూ అవుతుండగానే ఢిల్లీలో ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించింది ఇంటెలిజెన్స్ వింగ్. ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలో చొరబడినట్టు గుర్తించిన నిఘా వర్గాలు ఢిల్లీ పోలీసులకు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు సెక్యూరిటీ టైట్ చేశారు. స్టేట్ పోలీసుతో పాటు సెంట్రల్ ఫోర్స్ సాయం తీసుకుంటున్నారు. ఉదయం కూడా ఢిల్లీలో టెన్షన్ క్రియేట్ అయింది. ఢిల్లీ కాన్పూర్ ట్రైన్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ చేశారు. దీంతో ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఢిల్లీ రైల్వే అధికారులను అప్రమత్తం చేసింది. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. లగేజ్తో పాటు ఏ ఒక్కరిని వదలకుండా చెకింగ్ చేశారు. బాంబు బెదిరింపులతో చాలా వరకు రైళ్లను నిలిపివేశారు. బాంబు లేదని తేల్చడంతో రైళ్లు యథావిధిగా నడిచాయి. నిన్న పంజాబ్ పఠాన్కోట్లో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికీ కూడా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మరో ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నట్టు గుర్తించాయి భద్రతా బలగాలు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అటు టెర్రర్ అటాక్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 7 సైనికులు చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. ఇవాళ ఉదయం సర్చ్ ఆపరేషన్ జరుగుతుండగా గ్రానైట్ పేలడంతో 3 సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. ఇందులో సైనిక అధికారికి తీవ్ర గాయాలు కావడంతో ట్రీట్మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. కొద్దిసేపటి క్రితం మరో బాంబు పేలడంతో ఓ సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై అటాక్ చేసిన టెర్రరిస్టులు సైనికులపై కాల్పులు జరుపుతూనే ఆ ఏరియాలో బాంబులు ఫిక్స్ చేశారు. ఎన్ఎస్జీ బలగాలు కూంబింగ్ చేస్తుండగా ఆ బాంబులు పేలడంతోనే సైనికులు చనిపోయారు. టెర్రర్ అటాక్ పై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే కొందరు అధికారులు పఠాన్కోట్ వచ్చారు. ఇవాళ మరికొంతమంది ఎన్ఐఏ అధికారులు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు వచ్చారు. పఠాన్కోట్ ఉగ్రదాడిని అమెరికా ఖండించింది. మరణించిన వారి కుటుంబాలకి సానుభూతి తెలిపింది. ఉగ్రవాదంపై పోరుకు అన్ని దేశాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు అమెరికా అధికారులు. టెర్రరిజాన్ని అంతమొందించేందుకు భారత్తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు అమెరికా అధికార ప్రతినిధి కిర్బీ. ఢిల్లీలో హై అలర్ట్. అలాగే పఠాన్కోట్లో టెన్షన్ కు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి భరత్ లైవ్ లో ఉన్నారు. భరత్, పఠాన్కోట్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? అలాగే ఢిల్లీలో కూడా హై అలర్ట్ ప్రకటించారు కదా. ఎయిర్ బేస్ లో ఉగ్రవాదుల్ని తుదముట్టించే ఆపరేషన్ 36 గంటలుగా కొనసాగుతూనే ఉంది. నిన్న యాక్చువల్గా ఉదయం 10 గంటల వరకే 4 టెర్రరిస్టులను చంపారు. కానీ మిగతా టెర్రరిస్టులు వాళ్ళు ఎయిర్ ఫోర్స్ బేస్ అన్నది చాలా పెద్ద ప్రాంగణం, దానిలో ఎక్కడో ఒక చోట దాగి ఉన్నారు అన్న సమాచారం ఉంది. ఇంకా 2 ఉగ్రవాదులు ఉన్నారని ఆర్మీ అధికారులు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా ఎవరికి కూడా తెలీదు ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు ఆ ఎయిర్ బేస్లో దాక్కని ఉన్నారని. దాదాపు 36 గంటలుగా ఈ ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ఇంత ఆలస్యం కావడానికి 2 ప్రధాన కారణాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, ఈ ఎవరైతే దాగి ఉన్న ఉగ్రవాదుల్ని సజీవంగా పట్టుకోవాలని మన భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే మనం పాకిస్తాన్ ఇదివరకు ముంబై దాడుల విషయంలో కసబ్ను సజీవంగా పట్టుకొని పాకిస్తాన్ హస్తాన్ని ఖచ్చితంగా ఆ విషయంలో నిరూపించే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా
ఈ టెర్రరిస్టులను సజీవంగా పట్టుకుంటే గనక ఖచ్చితంగా వాళ్ళ నుంచి మరింత సమాచారం రాబట్టవచ్చు. ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు వచ్చారు, ఏ ఉగ్రవాద సంస్థ నుంచి వీళ్ళు వచ్చారు, ఇవన్నీ కూడా సజీవంగా పట్టుకుంటే గనక ఇవన్నీ విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంటాయి. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ను కూడా ఒక దోషిగా నిలబెట్టే అవకాశం ఖచ్చితంగా మన ఇండియాకు వస్తుంది. రెండవ కారణం ఏంటంటే ఇది చాలా పెద్ద ఎయిర్ బేస్ కావడంతో అంటే సెన్సిటివ్ ఏరియా అయితే మిగ్ యుద్ధ విమానాలు ఉంటాయో ఆ ప్రదేశం వరకు వెళ్లకుండా ఉగ్రవాదులను కట్టడి చేశారు. కానీ మిగతా ఇదంతా కూడా చుట్టుపక్కల చెట్లు కొంత అటవీ ప్రాంతం ఉన్న ప్రదేశం కావడంతో ఎక్కడ దాక్కుని ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకోసమే ఆలస్యం జరుగుతోంది. తర్వాత భద్రతా బలాలు కూడా పూర్తి అన్ని చోట్ల కూడా కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంగణం మొత్తంలో కూడా నిన్న రాత్రంతా కూడా వీళ్ళు దాక్కుని ఉన్నట్టు తెలుస్తోంది ఉగ్రవాదులు. అందుకోసమే 36 గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. చాలా వరకు మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, పేలుడు పదార్థాలను కూడా అక్కడ కొంత ఉగ్రవాదులు వదిలి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో గ్రెనేడ్ను డిఫ్యూజ్ చేసే క్రమంలో ఇవాళ ఉదయం 3 జవాన్లు గాయపడ్డ పరిస్థితుంది. ఇప్పటి వరకు భద్రతా బలగాల నుంచి 6 మరణించినట్లు సమాచారం అందుతోంది. నిన్న 3 మరణించారు. మరో 3 ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన పరిస్థితుంది. ఈ 6గురిలో 5 ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చెందిన వాళ్ళైతే ఒకళ్ళు ఎన్ఎస్జీ కమాండోగా తెలుస్తోంది. సో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. 2 ఉగ్రవాదులా లేక ఎంతమంది ఉగ్రవాదులు అన్నది ఇంకా ఎవరు కూడా స్పష్టం చేయలేని పరిస్థితి ఉంది. అయితే వాళ్ళని సజీవంగా పట్టుకునేందుకైతే ఖచ్చితంగా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నామని చెప్తున్నారు. ఆ ఎయిర్ ఫోర్స్ ఏరియా మొత్తాన్ని కూడా ఎవరైతే ఈ టెర్రరిస్టులు దాక్కుని ఉన్నారనుకున్న ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టాయి భద్రతా బలగాలు. సో మరి కాసేపట్లోనే పాజిటివ్ రిజల్ట్ రావచ్చు. ఆ 2 ఉగ్రవాదుల్ని సజీవంగా పట్టుకోవడమో లేకపోతే కాల్చి చంపడమో జరగచ్చు అని కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. మరోవైపు చూసుకుంటే ఇక్కడ రక్షణ మంత్రి మనోహర్ పరికర్ కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిశారు. నరేంద్ర మోడీని కలిసి ఈ ఆపరేషన్ జరుగుతున్న తీరుతెన్నులు, ఎక్కడి నుంచి వీళ్ళు వచ్చారు, అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలన్నిటి కూడా ప్రధానమంత్రికి మనోహర్ పరికర్ బ్రీఫ్ చేసినట్లు తెలుస్తుంది. సాయంత్రం 5 గంటలకు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి మీడియాతో మాట్లాడనున్నారు. ఈ ఆపరేషన్ సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఆయన ఇవ్వబోతున్నారు. సో మొత్తానికి వీళ్ళని సజీవంగా కనుక పట్టుకుంటే ఖచ్చితమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇంకా వీళ్ళు అసలు ఏ ఉగ్రవాద సంస్థ నుంచి, దీని వెనక ఎవరు కారణం, ముంబై ఉగ్రవాద కసబును పట్టుకోవడం ద్వారా హఫీజ్ సయీద్ కారణమని గుర్తించగలిగాం. సో అదేవిధంగా వీళ్ళను మిగతా ఉగ్రవాదుల్ని కూడా వాళ్ళు సజీవంగా పట్టుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా అది చాలా ఉపకరిస్తుందని మనం చెప్పాల్సి ఉంటుంది. లేకున్నా వాళ్ళను ఉగ్రవాదులను వాళ్ళ ప్రాణాలు తీసినా సరే ఏదేమైనా ఆపరేషన్ ఇవాళ సాయంత్రం వరకు ముగియవచ్చని చెప్తూ వస్తున్నారు. సో మొత్తానికి చూడాల్సి ఉంది ఏం జరుగుతుందో. ఇప్పటికే 6 భద్రతా బలగాలకు సంబంధించిన వాళ్ళు అమరులైన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ అయితే ఎవరైతే ఈ ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారనుకున్న ప్రదేశాన్ని అయితే భద్రతా బలగాలు అయితే పూర్తిగా చుట్టుముట్టారని చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ సంబంధించిన విషయం తీసుకుంటే సౌమ్య, నిన్న రాత్రి కంటే మొన్న రాత్రే వీళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వీళ్ళు పాకిస్తాన్లో చెందిన వ్యక్తులతో ఫోన్లో మాట్లాడారు. ఆ ఫోన్ సంభాషణల ఆధారంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆ ఫోన్ సంభాషణలను డీకోడ్ చేసిన తర్వాత తేల్చింది ఏంటంటే 2 జైషే ఈ మహమ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీ ప్రవేశించే అవకాశం ఉంది. ఢిల్లీలో హోస్టేజెస్ అంటే సామాన్య ప్రజల్ని బందీలుగా పట్టుకొని కాల్పులు జరిపే అవకాశం ఉంది సామాన్య ప్రజల మీద అన్న ఇన్పుట్స్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి అందాయి. ఆ ఇంటెలిజెన్స్ బ్యూరో వెంటనే ఢిల్లీ పోలీసుల్ని, ఇతర భద్రతా బలగాల్ని అప్రమత్తం చేసింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ బిఎస్ బస్సి కూడా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఢిల్లీ అంతటా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని కీలకమైన ప్రదేశాలు అంటే ఇండియా గేట్ కానీ, రెడ్ ఫోర్ట్ కానీ, ఇటువంటి కీలకమైన ప్రదేశాలన్నింటిలో కూడా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎన్ఎస్జీ కమాండోస్, స్వాత్ టీములు వీటన్నిటి కూడా రంగంలోకి దించారు. ప్రజలు ఎటువంటి అనుమానాలు ఉన్నా సరే 100 నెంబర్కు డయల్ చేయాల్సిందిగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ బిఎస్ బస్సి కూడా సూచించిన పరిస్థితి ఉంది. సౌమ్య. yes, thank you భరత్.
న్యూస్.